వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారీ స్థాయిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకి రంగం సిద్ధమైంది అని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతితో ప్రధాని మోడీ భేటీ కావడం, బీజేపీ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహించడం, పలువురు కీలక నేతలు ఢిల్లీకి చేరుకోవడం వంటి పరిణామాలు ఈ మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకి కాస్త బలం చేకూరుస్తున్నాయి అంటున్నారు. అయితే ఈసారి ఈ క్యాబినెట్ మార్పులు కేవలం రాజకీయ సర్దుబాట్ల కోసమే కాకుండా పరిపాలన సామర్థ్యాన్ని మరింత పెంచేటువంటి లక్ష్యంతో జరగబోతున్నాయి అనేది ఒక అంతర్గత సమాచారం. గత 2 ఏళ్ల పనితీరు మీద కేంద్ర నాయకత్వం నిర్వహించినటువంటి అంతర్గత సమీక్షల ఆధారంగా కొందరు మంత్రులకి శాఖల మార్పులు, మరికొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న స్థానాలను కూడా భర్తీ చేస్తూ కొత్త వాళ్ళకి, ముఖ్యంగా యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించే దిశగా కసరత్తు జరుగుతోంది అని తెలుస్తున్నటువంటి అంశం. ఇక బీజేపీ అధిష్టానం ఇప్పటికే 2029 లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అంతకుముందు జరగబోయే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని, ఆల్రెడీ బెంగాల్ అయిపోయింది, మిగతా కూడా దాదాపు చూసాం. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్లో ప్రాంతీయ సామాజిక సమీకరణాలకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో ఎదురైనటువంటి సవాళ్లని దృష్టిలో ఉంచుకొని అక్కడి సామాజిక వర్గాలకి మరింత ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా పార్టీ విస్తరణ, మహారాష్ట్రలో కూటమి సమీకరణాలు, పంజాబ్లో కొత్త రాజకీయ వ్యూహాలకి అనుగుణంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో బాగా వివాదాస్పదంగా నిలిచినటువంటి పేరు, ముఖ్యంగా ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి సంబంధించి కావచ్చు, సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పదే చేస్తున్నటువంటి ఒక డిమాండ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని. సో ఇక్కడ ఈ క్యాబినెట్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్తు మీద కూడా చర్చ జరుగుతోంది. జాతీయ విద్యా విధానం అమలు, పరీక్షల నిర్వహణ, యువతలో వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి, ఈ అంశాల నేపథ్యంలో ఆయన శాఖలో కూడా మార్పులు ఉండొచ్చు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీని మీద ఇప్పటివరకు అధికారిక సమాచారం అయితే ఇది వెలువడలేదు. ఇక దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే పరిమిత స్థాయిలో మార్పులు చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ మిత్రపక్షాలకి ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం ఉన్నందున దక్షిణాది కోటాలో పెద్ద ఎత్తున మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే 2-3 మంత్రి పదవులు మొత్తం దక్షిణాదికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇప్పుడున్నవి కాకుండా అని కూడా చెప్తున్నారు. ఇక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటుగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణంలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక, జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల బాధ్యతల పంపిణీ, ఈ అంశాల మీద కూడా సమాంతరంగా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనాయకత్వం గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశాల్లో ఈ ప్రధానమైనటువంటి అంశాల మీద తుది కసరత్తు జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడితేనే అసలు పూర్తి స్థాయిలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది స్పష్టమవుతుంది. సో అప్పటి వరకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఈ ఊహాగానాలు, కొన్ని లీకులు, వ్యూహాత్మకమైనటువంటి చర్చలే ప్రధాన చర్చనీయాంశంగా కొనసాగుతున్నాయి. సో కేబినెట్ భేటీ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈసారి ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు, పాత వాళ్ళకు ఉద్వాసన ఇవ్వబోతున్నారు అనేదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇది మాత్రమే కాకుండా ఈ డీలిమిటేషన్కి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం మరి ఈసారి క్యాబినెట్ ఎలా ఉండబోతోంది. ఎన్నికలకి ఇంకా దాదాపు 3 సంవత్సరాలు ఉంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి. సరే, లాస్ట్ ఆఖరి 6 నెలలు తీసేసినా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 2.5 ఏళ్లకి కొత్త టీంని నరేంద్ర మోడీ ఎంచుకోబోతున్నారా, అందులోనూ ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ఆయన ఈసారి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా అన్నటువంటి ఊహాగానాలు చాలా బలంగా సాగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.